ఎమ్మెల్సీలు మన బీసీల్లో. వడ్డీలకు సంబంధించి ఇప్పుడు దాకా మండల సభ్యులు చూడని వాళ్ళు ఈరోజు మండల సభ్యులయ్యారు. మత్స్యకారులు మంత్రులు చేశాడు, రాజ్యసభ సభ్యులు చేశాడు. ఈరోజు ఎంతో మందికి ఈరోజు ఒక్కొక్కటి అడుగు వేసుకుని, ఎందుకంటే ఒకే రోజు ఏమీ మారాలంటే ఒక్కొక్క అడుగు వేసుకొని జగన్మోహన్ మార్పు తీసుకురండి ఓటు ద్వారా. అది ఎలా సృష్టిస్తారు మీరే ప్రతి ఇంటికి పోయి వివరించాలి. సామాన్యుడు కూడా రేపు అసెంబ్లీకి పార్లమెంట్కి పోవాలంటే ఈ రోజున ఎమ్మెల్యేగా నేను ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిపించాలని ప్రతి ఇంటికి పోయి నినాదించాలి. ప్రతి విషయంలో ఈరోజు మనం సామాజిక న్యాయం కానీ, అభివృద్ధి కానీ, లేదు సంక్షేమం కానీ, పాలనా సౌలభ్యం కానీ, ఇందాక పెద్దలు చెప్పారు అనేక మార్పులు తీసుకొచ్చాము పిడుగురాళ్ల పట్టణంలో. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంకా ఇంటింటికి నీళ్లు 8,000 కనెక్షన్లు ఇవ్వాలి. ఇక్కడ మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మెడికల్ కాలేజీలు వస్తాయి. కానీ ఒక ఎంపీలు ఒక మహేష్ అన్న కూడా వీళ్ళందరూ సంబంధం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేకుండా ఏడైనా మనం ఒకటి కట్టగలుగుతామా ఆలోచించండి. ఎమ్మెల్యే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, నాకు తెలుసు. ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు వాళ్ళకి తెలుస్తాయి, రోజు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు అది మాకు కావాలి, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో మాకు ఇది లేదు అని ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని శాంక్షన్ చేస్తే ఈ ప్రాంతానికి ఏమన్నా వస్తాయి. అది ఖచ్చితంగా చెప్తాను. ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా కూడా 90% కాదు 99% అది మహేశ్వరానికే చెందుతుందని తెలియజేస్తాను. ఈరోజు నేను మమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో కలిసి ఏదైనా ఢిల్లీలో ఏదైనా కాగితాలు మూవ్ చేసేదానికి పనికి వస్తాం. ఢిల్లీలో పోయి ఇదో మహేష్ అన్న ఇదో ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనకు కావాలి పెట్టి మూవ్ చేస్తే 2-4 సార్లు గెలిపించారు కాబట్టి తిరిగి తీసుకొస్తాం. కానీ దాన్ని మొత్తం నేనే తెచ్చాను, మహేష్ రెడ్డికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పుకునే పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ ఉండదో ఇక్కడే ఉందని చెప్పి కాబట్టి అందరినీ ఒకటి అడుగుతా ఉన్నాం. బీసీలు అంటే మనకి ఆత్మగౌరవం ఎక్కువ. చాలా మంది ఒక దగ్గర నమ్ముకొని ఉన్నామంటే అలాగే ఉంటాం. వాళ్ళు మారుతారేమో కానీ మనం మాత్రం 30-40 సంవత్సరాల నుంచి ఎప్పుడో ఒకసారి జెండా మార్చామే స్వామి, అదే జెండా పట్టుకొని తిరుగుతూనే ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం ఇట్నే చట్టుపోతారు, అట్నే చట్టుపోయిన వాళ్ళు పోటీ చేసినాం. కానీ మనం ఆ నమ్మకంతో మనం ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిజమవుతాడు. అట్లాంటిది గుంటూరు లాంటి సామాన్య నియోజకవర్గంలో ఒకసారి కష్టమవుతుంది. ఈయన గెలిచే అవకాశాలు నర్సరావుపేటలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది బీసీ సోదరులు ఉన్నారు. అన్ని కలిసితే ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ అకామిడేట్ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయటం. ఎక్కడో దగ్గర ఓసీ తీస్తేనే కదా బీసీలు టికెట్లు ఇవ్వగలుగుతారు, లేకపోతే బీసీల టికెట్లు ఎక్కడ వస్తాయి? ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఇలా పెట్టినప్పుడు లేదు నేను ఇక్కడ కాదు అక్కడికి వెళ్తాను అని చెప్పిన వ్యక్తులు వాళ్ళు ఈరోజు బీసీల గురించి, బీసీల మంచి చెడుల గురించి, బీసీల గొప్పల గురించి మాట్లాడతారా? ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఇన్ని చెప్పిన వాళ్ళు ఎస్ మేము ఒక నిజాయితీ కలిగిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక గౌరవం ఉన్న వ్యక్తులు మేము. ఈ రోజు నేను అదే నెల్లూరులో ఉంటే లేదు నేను పోను అని చెప్పి అక్కడ నేను మంత్రి అయ్యేవాడిని, మళ్ళీ గెలిచి మంత్రి అయ్యేవాడిని. నాకు మంత్రి పదవి ఎన్ని కూడా పక్కన పెట్టేదానికన్నా ఈ రోజు ఎమ్మెల్యే చేసిన మంత్రిని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మాటకి నాకు గౌరవం ఇచ్చి అలాగే నన్ను మంచి నువ్వు చెప్పింది ఏదైనా సరే నర్సరావుపేట ఎంపీగా నేను పోతాను అని చెప్పి ఏడుకు వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత నిజంగా చెప్తాను, నన్ను ఒక మంచి ప్రాంతానికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, నా మనస్తత్వానికి దగ్గరైన ప్రాంతానికి పంపించారు, ఎప్పుడు కూడా గర్వపడతా. అంతేగాని నాకు ఎమ్మెల్యే కాదు నేను ఎంపీ పోతానని చెప్పి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నేను ఎమ్మెల్యే సీటు కోసం ఎతకల. నన్ను కూడా బంగారంగా నేను పోతే కళ్ళగట్టుకొని తీసుకుంటాడు. కానీ ఆ కర్మ పట్ల మాకు 1000 కోట్లు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంది. ఎక్కడ కూడా తల వంచం ఇంకొకటి చేత వేలెత్తి చూపించుకునే సమస్యలే ఉండదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఉండదని చెప్పి అంటే మాట్లాడేటప్పుడు ఈరోజు గర్వంగా ఉంది.